మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఏడుపడలవాడ వీరడవాడ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ ఉడ్డీకాసులవాడ శ్రీనివాస్ గోవింద గోవింద. శ్రీ వెంకటాచల పుష్కరిణి ఆ భూదేవి ఆదివరాజ స్వామి గోవింద గోవింద. అహోమిల లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. అహోమిల మామూల క్రోడ కారంజ భార్గవ యోగానంద చక్రవట పావన నవమూర్తి నరసింహస్వామి గోవింద. ఉగ్రం వీరం మహావిష్ణం బలంతం సర్వోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యహం. అటువంటి ఉగ్ర నరసింహస్వామిని సాయం సమయంలో మనం ప్రతిరోజు మీరు తలుచుకోండి. ఎక్కడున్నా కూడా సూర్యాస్తమయ్యేటప్పుడు ఆ నరసింహస్వామిని తలుచుకోవాలి. ఎందుకంటే మృత్యువులకు మృత్యువు ఎవరు? నరసింహస్వామి. అనుకుంటే కృష్ణ పరమాత్ముడే మనలోనే ఉన్నాడు కృష్ణుడు. అందుకోసం నరసింహస్వామి ఎక్కడికి వెళ్తున్నా కూడా నరసింహస్వామిని మనం తలుచుకోవాలని. ఎందుకంటే మృత్యువులకు మృత్యువు ఆయన మృత్యుంజయుడు. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పార్థ ఏ కాలన ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి చెందును. ఆయా సమయంలో దుష్టులను శిక్షించడకు, శిష్టులను రక్షించడకు ప్రతి యుగమున నేను అవతారము దాల్చుతున్నాను పార్థ అని పరమాత్ముడైన కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఎక్కడున్నాడండి ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు? 7 కొండల మీద వెంకట రమణుడై నిలువ కాళ్ళ మీద మన కోసం నిలబడి ఉన్నాడండి. భగవంతుడు ఎప్పుడు అవతరించే ఉంటాడండి, లేదు ఎప్పుడూ ఉంటాడు కృష్ణ పరమాత్ముడు. ప్రతి యుగంలోనే ఉంటాడు, ఒక రూపం దాల్చే ఉంటాడు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ బుద్ధ కల్కి నారద ఈ పృథు చక్రవర్తి వీళ్ళందరూ కూడా వ్యాసుడు 24 అవతారాలు ఇస్తారు భగవంతుడు. శ్రీనివాసుడు ఆ కృష్ణుడే సాక్షాత్కారంగా మన కోసం ఉన్నాడు. మరి భగవంతుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. 7 కొండల మీద ఉన్నాడు కాదంటోలే, మనలో ఉన్నాడు. సర్వ జీవుల్లో ఉన్నాడు. సర్వం ఆవరించిపోయి ఉన్నాడు. ఎక్కడ చూసినా ఉంటాడు భగవంతుడు. మీరంతా భగవత్ స్వరూపుడే. మనందరం భగవంతుడికి సంబంధించిన వాళ్ళే. మనందరం కూడా ఆత్మలే. అదే మనం తెలుసుకోవాల్సింది. మనం దేహాలు కాదు. ఈ శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం ఆత్మస్వరూపులము. అది ఒక్కటే భగవంతుడు తెలుసుకోవాలి. అర్జునుడు అదే దేహాలు వీళ్ళందరూ మా వాళ్ళు మా పిల్లి బంధువులు వీళ్ళు వాళ్ళు చెప్పేసారు తాత మేనమావులని. వీళ్ళందరూ కూడా దేహాలు రా, వీళ్ళందరూ ఆత్మలు రా, వీళ్ళందరూ ఉండేవాళ్ళే. ఈ రోజు ఉంటారు, రేపు ఉంటారు, అంతకుముందు ఉన్నారు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? వెనక
ఉన్నారు, రేపు ఉంటారు. రేపు ఈరోజు చనిపోతున్నారు కదా అన్నాడు అర్జునుడు. అయినా చనిపోయినా ఉంటారు రేపు. అది ఎలా ఉంటారు? ఆత్మస్వరూపులై ఉంటారు. ఎప్పుడు ఆత్మస్వరూపులై ఉంటారు. మనం ఎక్కడికి పోయేవాళ్ళం కాదండి. శరీరాలు మారుస్తున్నాం. ఇది ఒక్కటి తెలుసుకుంటే భగవద్గీత అంతా తెలుసుకున్నాండి. అది భగవద్గీత చెప్పేది. నీవు ఆత్మవి, నీవు శరీరం కాదు, బాధపడకు అని చెప్పేది. అందుకే అర్జునుడు విశ్వాసంలో మొట్టమొదటి ఏడుస్తావు అన్నాడు అర్జునుడు. ఇంకా ఏడుస్తావు? నువ్వు ఆనంద స్వరూపుడి, ఆనందంగా ఎక్కువ నవ్వుతూ ఉండాలి అంటాడు భగవంతుడు. నువ్వు వచ్చేటప్పుడు ఏమన్నా తెచ్చావా? పోయేటప్పుడు ఏమన్నా ఎత్తుకోబోతున్నావా? ఈ మధ్యలోనే కదా. ఇదంతా ఎవరిది? నాది. భూదేవి ఆదివరాస్వామి వెంకటాచల కొండలో ఉండే నేను వీటన్నిటికీ కారకుడి. గోళమంతా నాది. నువ్వు ఇక్కడ సంపాదించావా? నా వస్తువే నువ్వు సంపాదించుకుంటున్నావు, ఈ భూమి మీద వదిలేసిపోతున్నావు. దీన్ని నువ్వు బాధపడుతున్నావు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. కోసం భగవతత్వాన్ని తెలుసుకుంటే సర్వజీవుల్ని ప్రేమించడమే. అహమాత్మ గుణాకేశ సర్వభూతాశయస్థితి అర్జున. అన్ని జీవరాశుల్లో నేను ప్రకృతాత్మగా ఆవరించిపోయాను. ఈ ప్రకృతిలో అంతా ఆవరించిపోయినా నీవు అన్ని జీవరాశుల్ని ప్రేమించగలిగితే నీ భగవంతుడు కనిపిస్తాడు. భగవంతుడు కనిపించలేదు ఎలా కనిపిస్తాడు? అన్ని జీవరాశుల్ని ప్రేమించాలి. ఒక్క జీవరాశి కూడా హాని చేయకూడదు. ఈ జీవితం వచ్చిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత. అది ఆ విధంగా చూడగలిగితే భగవంతుడు వెంటనే కనిపించినట్టే. పక్కడికి ఆకవుతుంది, పేదవాడు తినలేడు, చేయలేడు, కష్టం చేయలేడు. నువ్వు తీసుకొచ్చి తన్నం పెట్టావు కృష్ణార్పణం. అసలు తినడానికి ఎవరు తిన్నారు? ఆత్మ చూస్తూ ఉంది. జీవుడు తింటూ ఉన్నాడు. ఆ జీవుడు తింటూ ఉన్నాడు, ఆత్మ చూస్తూ ఉంది. ఆత్మ పరమాత్మ, ఆయనే పరమాత్మను చూస్తూ ఉన్నాడు. నువ్వు చూస్తున్నాడంటే నువ్వు అన్నం పెట్టే చూస్తూ ఉన్నాడు. ఆయన పేరు చెప్పి నువ్వు భగవంతుడు చూసినట్టే. అది భగవంతత్వం అంటే ఇంతేనండి. భగవంతుడు కనిపించలేదని భక్తులంతా ఏం చేశారండి? అతను తినకపోయినా ఏదైనా జీవరాశికి పెట్టేవాడు. ఏ భక్తుడైనా కూడా తను కంటే ముందు అవతరాలకు పెట్టి తినేవాడు భక్తుడు. ఇప్పుడే భగవంతుడు కనిపిస్తాడండి. భగవంతుడు కనిపించలేదు అనేది లేదు, నీలోనే ఉన్నాడు భగవంతుడు. నేను నీకు చాలా దగ్గరలో ఉన్నాను, కానీ నువ్వు గమనించడం లేదన్ను. నేను ఎక్కడో ఉన్నాననుకుంటున్నాను, ఎక్కడో చాలా దూరంలో ఉన్నాననుకుంటున్నావు. నీలోనే ఉన్నాను కాబట్టి మనందరం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం, నిలబడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, ఏదైనా చేయగలుగుతున్నాం. భగవంతుడు ఏమైనా మరుక్షణం ఈ ఆత్మ వెళ్ళిపోతే ఎందుకన్నా పనికొస్తాయి శరీరం? ఎందుకు పనికిరాదు. అందుకే ఈ ఆత్మ ఉన్నంతసేపే నువ్వు ఏదైనా కూడా చేయగలిగి. ఈ ఆత్మ పోయిన తర్వాత ఈ శరీరంతో నువ్వేమీ చేయలేవండి, ఏమీ చేయలేవు. కనుక ఉన్నప్పుడే చూసుకో. ఏదైనా కూడా ఈ ఆత్మ ఉన్నప్పుడే చూసుకో. ధర్మం కానీ, దానం కానీ, ఏదైనా తల్లిదండ్రుల సేవ కానీ, భూసేవ కానీ, పశు పక్ష వృక్షాదుల సేవ కానీ, ఇక చెప్పాలంటే అన్య సేవ, ఏదైనా సేవ భగవంతుడు ఉన్నప్పుడే చేయగలిగాము. ఏమైనా ఎంత సేవ అంటే ఎంత సేవ ఏమన్నది? ఒక గోమాతకు ఒక అగ్నిపండు పెట్టు, అదే కృష్ణార్పణం. ఒకటి బిస్కట్ లేకపోతే అన్నం పెట్టేంత కృష్ణార్పణం. లేదా పెట్టాలి కదా పెట్టు కృష్ణార్పణం. చుట్టూ నీళ్ళు పోయి కృష్ణార్పణం. ఏదైనా కృష్ణార్పణమే. భగవంతుడు ఇచ్చింది భగవంతుడికి ఇస్తున్నామండి. నీళ్ళు ఎవరు ఇస్తున్నారు? భగవంతుడు ఇస్తున్నాడు. భూమిలోనే కదా మనం ఏమైనా సంపాదిస్తున్నాం? నీళ్లు లేదు, భగవంతుడు ఇస్తున్నాడు. ఆ భగవంతుడు ఇచ్చింది మరి భగవంతుడికి పోయడమే, ఆ చుట్టూ పోయడమే. అంటే ఏముందక్కడ? అదే భగవంతుడు చెప్పేది. ఇదంతా నాది, నీదనుకుంటున్నావు, నీకెట్టి సంబంధం లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత 13వ అధ్యాయం. భగవద్గీత చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకి చక్కగా భగవద్గీత నేర్పించాలండి. ఈ 13వ అధ్యాయంలో నిన్నటిదాకా మనం ప్రకృతి పురుషుడు గురించి తెలుసుకున్నాం. ఈరోజు కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే, పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకారణములకు కలుగుచేయటందు ఈ ప్రకృతి హేతువు, సుఖ దుఃఖములు అనుభవించటందు ఈ లోన పురుషుడే హేతువు అని చెప్పబడింది. ఈ జీవుడు హేతు. ఈ ప్రకృతి కారణాలన్నీ కల్పిస్తుంది. ఈ సుఖ దుఃఖాలన్నీ ప్రకృతిలో వస్తూ ఉన్నాయి. దీనికి అనుభవించేవాడు ఎవడో? ప్రకృతి అనుభవించదు, లోనున్న జీవుడు. ఆ జీవుడే అనుభవిస్తున్నాడు. అది భగవంతుడు చెప్పింది. మరి పురుషుడు ఆత్మ అంటే ఎవరు? ఆత్మ చూస్తూ ఉంటుంది.
ప్రకృతిలో నుంచి వచ్చే ఏ సుఖ దుఃఖమైనా ఈ శరీరంలో ఉండే జీవుడు అనుభవిస్తున్నాడు. ఈ శరీరం అనుభవించదని ఎప్పుడు కూడా ఏదైనా దెబ్బ తగిలిందనుకో దీనికి సంబంధం లేదు, జీవుడు బాధపడుతుంటాడు. జీవుడు ఉన్నబట్టి ఈ శరీరంలో ఉన్న బాధ అనేది తెలుస్తుంది. అది ఈ జీవుడు వెళ్ళిపోయాడనుకో ఈ శరీరానికి ఎంత దెబ్బ తగిలి ఉన్న శరీరం అడుగుతుందా నాకు దెబ్బ తగిలిందని? లేదు. మనకి ఎవరు అనుభవిస్తున్నారు? జీవుడు అనుభవిస్తున్నాడు అని చెప్తున్నాడు భగవంతుడు. కార్యమనగా శరీరము అని భగవంతుడు చెప్పేది. కార్యకారణకర్తృత్వే కార్యకారణకర్తృత్వే కార్యమనగా శరీరము, కారణమనగా ఇంద్రియ మనో బుద్ధి అహంకారములు పంచభూతములు శబ్దాది విషయములు వీటన్నిటినీ కలుగజేసే ప్రకృతి. ఈ శరీరం కారణం. శరీరం కారణము అనగా ఈ శరీరానికి సంబంధించింది ఈ ప్రకృతిలో నుంచి వచ్చిన మన శరీరం కూడా. అందుకోసం ప్రకృతిలో నుంచే వస్తున్నాయండి. ఏదైనా కూడా ఏదైనా ఈ ప్రకృతిలో నుంచి రావాల్సిందే. మానవులకు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ ప్రకృతిలో నుంచి రావాల్సిందే. ఏది రావాలన్నా ప్రకృతిలో నుంచి రావాల్సిందే. ఈ శరీరానికి ఏది కావాలన్నా ప్రకృతిలో నుంచి రావాల్సిందే. ఈ మనో బుద్ధి ఇంద్రియ అహంకారాలు పంచభూతాలు. ఈ శరీరంలోనే పంచభూతాలు అగ్ని వాయువు నీరు ఆకాశము భూమి పంచభూతాలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ప్రకృతిలో నుంచే ఈ శరీరం తయారైంది. కాబట్టి ఇది పంచభూతాత్మకమైన శరీరము. ఈ శరీరం మళ్ళీ ఈ పంచభూతాలు తెలుసుకోవడమే. దీన్ని దాచిపెట్టుకుంటారని కుదరదు. పిరమిడ్లు పెట్టి ఆ రోజుల్లో దాచిపెట్టుకున్నారు రాజులు. బంగారంతా వేసుకొని వాళ్ళ ఆస్తంతా దాంట్లో పెట్టుకుంటే ఏదో ఒక రోజు మళ్ళీ ప్రాణం వస్తుంది, ఈ రాజ్యాలు ఏడవచ్చని పెట్టుకున్నారు. తప్పించేవారు కాకపోతే. అందుకే ఈ భారతదేశంలో పుట్టడం అదృష్టం. ఈ భారతదేశంలో భగవద్గీత ఏనడం అదృష్టం. ఈ భారతదేశంలో గురువులకి సేవ చేయడం అదృష్టం. ఈ భారతదేశంలో తల్లిదండ్రులకి సేవ చేయడం అదృష్టం. ఈ భారతదేశంలో గోవులకి సేవ చేయడం అదృష్టం. అటువంటి జ్ఞానం గల భారతదేశం. వాళ్ళకి జ్ఞానం బుద్ధిగా లేదు. ఎవరు వాళ్ళ మనుషులే కాకుండా వాళ్ళకి అది లేదు జ్ఞానం. లేకపోతే పిరమిడ్లో పెట్టుకోవడం అయితే బంగారంతో దాంట్లో పెట్టుకొని, అంతేకాదు వాడు సంపాదించిందంతా దాంట్లో పెట్టుకుంటాడు. పెట్టుకొని దాంట్లో లేకుండా చూసుకొని మొత్తం మళ్ళీ ఎప్పటికైనా వస్తాను నేను ఏది వచ్చేది. అది తెలియని వాళ్ళు అజ్ఞానులు. తెలిసిన వాడు జ్ఞానం అవుతున్నా అది చెప్పబోతాను నెక్స్ట్ పద్యంలో. అంటే ఈ భారతదేశం అటువంటి అత్యున్నతం. ఏమైనా భారతదేశం ఈ మొత్తం గోడమంతా ఆదివారం స్వామివే. కానీ ఇక్కడ అఖండమైన తేజస్సు ఉంది. ఈ ప్రాంతానికి తేజస్సు ఇచ్చాడు భగవంతుడు. మొత్తం భగవంతుడే. అని ఈ సిస్టమ్ ఇక్కడ సనాతన ధర్మం ఇక్కడ పుట్టింది. ఈ భూమి మీద పుట్టింది. అక్కడ భూమి అమ్మవారి అంతా భగవంతుడు భూదేవే. కానీ అదంతా అరణ్యాలు అడుగులు రకరకాల జాతి అంతా ఉండేది. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. సనాతనమైంది ఇక్కడి నుంచి. ఎప్పుడు తెలియదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఏదైనా కూడా భారతదేశం నుంచి. ఈ విధంగా ఈ శబ్దాది విషయాలన్నీ కూడా ఈ ప్రకృతిలో నుంచి శరీరాన్ని మూసుకు ఉన్నాయి. ఈ విధంగా ఇవన్నీ కలుగు చేసే ప్రకృతి. వీటన్నిటినీ కలుగు చేసేదే ఈ ప్రకృతి. ఈ సుఖ దుఃఖాలన్నీ మనకి ప్రకృతి ఇస్తుంది అని చెప్తున్నాడంటే పురుషుడు చిద్రూపుడు అసంగుడు. కావున అతనికి సుఖ దుఃఖ దోషం ఉండదారదు. వారి ఆత్మకి ఏ సుఖము దుఃఖము ఏమీ ఉండదండి. చనిపోయిన తర్వాత ఆత్మకి శాంతి చేస్తాం అంటారు. ఆత్మకి శాంతి నువ్వు చేసేదేంటి? నీకు చేస్తుంది శాంతి ఆత్మ. తెలియని వాళ్ళు చేసుకునేది. ఎందుకంటే లేచి కాస్త చనిపోయాడు కాబట్టి ఆ చనిపోయిన భావాల గల వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకోవడమే. ఇంకా చనిపోయిన తర్వాత అతనేమో లేదు. అతని శరీరం అతని ఇంద్రియాలు అన్ని వెళ్ళిపోతాయి, పడిపోతాయి. ఆత్మే ఉంటుంది. చేసిన పాపము పుణ్యము భగవంతుని సేవ అవి మటుకు ఈ ఆత్మతో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఎక్కడికి పోతే అక్కడ మళ్ళీ ఇవన్నీ కూడా దూరుతూ ఉంటాయి ఏదో ఒక శరీరంలో. ఈ విధంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడు ఈ సుఖ దుఃఖాలు కూడా ఆత్మకి సంబంధం లేదు. అయినను ప్రకృతి సంయోగమచే ఆ సుఖ దుఃఖాలను అనుభవించినట్లు ఉంటాడు. ఎవరు? జీవుడు కూడా. మనం జీవుడు ఈ ప్రకృతి యొక్క అనుసంధానంతో బాధ అనేది అనుభవించినట్టు ఉంటాం. కానీ ఈ బాధ కూడా ఉండదండి. అలా అనిపిస్తుంది అంతే. నిద్రలో ఎలా మనం బాధపడినట్టు ఉంటామో మళ్ళీ ఆనందపడి ఉంటామో ఇది కూడా అటువంటిది. అంతేగాని వాస్తవంలో అతనికి ఏ కర్తృత్వ భోక్తాలు ఏమీ లేవు.
కళ లాంటిది. ఈ జీవితం కూడా కళ లాంటిది. అంటే రాత్రి చూడండి, రాత్రి కూడా ఎలాగే ఉంది, మళ్ళీ రాత్రి ఏమైనా తేడా ఏమైనా ఉందా? ఏమి లేదు తేడా. ఒక కళ లాంటిది. ఈ కళే, ఈ జీవితం కూడా కళే అండి. ఇది శాశ్వతమైనది, సత్యమైనది ఆ కృష్ణ పరమాత్మలో ఒకడే. ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, తండ్రి గారి దగ్గరికి. మనం శాశ్వతమైన పదవి. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిచాం గుణాన్ కారణం గుణసంగోస్య సదసత్యో నిజన్మసు. ప్రకృతి ఉన్నవాడు పురుషుడు, జీవుడు. ప్రకృతి వల్ల పుట్టిన సుఖ దుఃఖాది గుణములను అనుభవించుచున్నాడు. ఆయా గుణములతోటి కూడికి ఈ జీవునికి ఉత్తమ నికృష్ట జన్మలు వస్తూ ఉన్నాయి. జీవుడికి ఇది జీవుడు, అందరూ జీవుడే. కానీ ఈ ప్రకృతిలో వచ్చే సుఖ దుఃఖాల వలన అన్ని అనుభవిస్తున్నాడు. ఈ ప్రకృతిలో నుంచి సుఖం వచ్చినా ఈ ప్రకృతిలో నుంచే, దుఃఖం వచ్చినా ఈ ప్రకృతిలో నుంచే. ఒక కారు కొన్నా, కొత్త కారు, బెంజిస్ కారు కొన్నా, ₹1,00,000 పెట్టి ఎంతో, వెంటనే నీకు అంతకుముందు ఏం లేదు, సైకిల్ ఉంటుంది. శ్రీనివాస్ గారికి ఎక్కడో వచ్చేసిన లాటరీలో ఎక్కడో వచ్చేసి బెంజిస్ కారు పెట్టేశాడు. ఎక్కడి నుంచి నువ్వు ఎంత ఆనందంగా సైకిల్ అక్కడ పడేశావు, 12 దాకా సైకిల్ పెట్టారా, దుఃఖంగా ఉంది అన్నావు. వెంటనే బెంజిస్ కారు ఎక్కేశావు, బెంజిస్ కారు ఎక్కేసి వెళ్ళిపోతావు. సుఖంగా ఉన్నాయన్న, సుఖంగా ఉన్నాయన్న. అంతకుముందు కూడా సుఖమే, నీకు సైకిల్ దొరికినప్పుడు కూడా సుఖమే, ఇది సుఖమే అని ఈ ప్రకృతిలో నుంచి వచ్చింది. ఆ సైకిల్ ప్రకృతిలో నుంచి వచ్చింది, ఆ కారు ప్రకృతిలో నుంచి వచ్చింది. మరి సైకిల్ అని పెట్టేస్తాం, కారు అని పెట్టేస్తాం, మళ్ళీ ఇది ఒక కళ లాంటిది. ఇది కూడా ఒక కళ లాంటిది. భగవంతుడు చెప్తున్నాడు, ఆ గుణముల కూడికే ఈ జీవునికి ఉత్తమ నికృష్ట జన్మలయంలో హేతువయ్యమని. ఇక్కడ చేసే, ఇక్కడి నుంచి తీసుకునే ఈ ప్రకృతిలో నుంచి ఏదైతే నువ్వు చూసుకుంటున్నావో అదే నీకు నెక్స్ట్ జన్మకి మంచి జన్మ లేక నికృష్టమైన జన్మ. అంటే నికృష్టుడే, పనికి మానవుడు. వీడికి ఏ జన్మ వస్తుందో నికృష్టమైన జన్మ వస్తుందండి. ఏదో ఆ జన్మ నికృష్టమైన జన్మ అంటే కాలంలో పొడవలో ఉండే పూటై కూడా అది సామాన్య విషయం కాదండి. అది ఇప్పుడు రాజులైతే రాజులు పరిపాలన చేస్తున్నారు. వీళ్ళు సరిగ్గా పరిపాలన చేయకపోతే బుడదలో పురుగు కాదు, ఇంకో విషయం చెప్పాలంటే పెంట పోగులో పురుగై కూడా పుడతారు. అంత భయంకరమైన శిక్ష చేస్తున్నారు భగవంతుడు. రాజు అంటే దేవుడితో సమానం, సామాన్యమైనది కాదు. రాజ్య పరిపాలన చేయాలంటే అందుకే రామాయణంలో మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి రామచంద్రుడు అయోధ్యలో పరిపాలన చేస్తున్నాడు బ్రహ్మాండంగా, సీతమ్మతో కూర్చొని. యుద్ధం అంతా అయిపోయింది, వచ్చాడు. యుద్ధం అయిపోయిన తర్వాత రామచంద్రుడు 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. సీతమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద సీతమ్మ చాలా తొందరగా వెళ్ళిపోయింది. సీతమ్మ వెళ్ళిపోయిన తర్వాత 11,000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలన చేశాడు రామచంద్రుడు. ఎలా ఉండగలిగాడు సీతమ్మ వెళ్ళిపోయిన తర్వాత? నా ప్రజలు ఆనందంగా ఉండాలి, అన్ని జీవరాశులు ఆనందంగా ఉండాలి. సీతమ్మ లేకపోతే ఒక క్షణం ఉండేది. కానీ ప్రజల కోసం, ఈ యొక్క జీవుల కోసం రాముని ధర్మ పరిపాలన చేసి వెళ్ళిపోయాడండి. అది చూడండి. ఆ విధంగా రామచంద్రుడు పరిపాలన చేసే రోజుల్లో గంట కొట్టించాడు, పెద్ద గంటలు కట్టించాడు, ధర్మ గంట. ఎవరైనా వచ్చా గంట కొట్టవచ్చు. దానికి లక్ష్మణుడు అనుక లక్ష్మణుడు కూర్చోాలి. రైల్వే స్టేషన్ లో రైల్లో గేట్ ఎత్తినట్టు ఆయన గంట దగ్గర కూర్చోవాలి. ఆయన ఇది ఒక పెద్ద రూమ్ అయింది కట్టించారు, కూర్చోవాలి ఆయన ఆ టైం ప్రకారం. అంటే లక్ష్మణుడు కరెక్ట్ గా చేస్తారు ఏ వర్కైనా. అందుకు ఎవరో ఒక గంట కొట్టింది, చూశాడు లక్ష్మణుడు. ఒక నల్లాంటి కుక్క వచ్చింది, బాగా దెబ్బలు దగ్గర వచ్చింది. గంట రోజు పెట్టి గంట కొడుతుంది, చూశాడు. కుక్కగా వచ్చాడండి, కుక్కకి ఏం తెలుసు అనుకున్నాడు లక్ష్మణుడు. ఏమిటి అన్నాడు. ఆ కుక్కగారు చెప్పారు, నేను రామచంద్రుడితో మాట్లాడాలని. లక్ష్మణుడు ఆ భాషలో మాట్లాడింది, కుక్క భాషలో మాట్లాడింది. ఆయన కుక్క భాష తెలుసుగా, లక్ష్మణుడు తెలియదు ఉంది. సరే రామచంద్రుడు తీసుకోపోతారా అని. వెంటనే రామచంద్రుడు తీసుకొని రామచంద్రుడు సింహాసనం కూర్చోవడం, కుక్కగారు ఇలా పెట్టి రామచంద్రుడు తన యొక్క దీనావస్థనంతా చెప్తూ, ఆ ఏమిటి మీ యొక్క దీనావస్థ కుక్కగారు చెప్పండి అన్నాడు రామచంద్రుడు. ఏం లేదు స్వామి, మరి మీలాంటి ధర్మ ప్రభు ఇక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు ఇక్కడ ధర్మం విచ్ఛిన్నం అవుతుంది. ఏమై చెప్పన్నాడు. ఏమి లేదు, నేను ఒక అన్నదాన సత్రం ఉంది అక్కడ. అన్నదాన సత్రం దగ్గర
పక్కన పడుకోనున్నా, అన్నదాన సత్రం పక్కన పడుకోనున్నా, ఏదన్నా అన్నం ఎక్కువ లేదని ఇష్టం కిందని పడుకోనున్నా. అక్కడ ఒక అతను అక్కడ పోతూ ఒక బ్రాహ్మణుడు నేనేమి అల్లాదని ఒక కర్ర తీసుకొని నన్ను గట్టిగా 2 దెబ్బలేసాడండి. ఇదిగోండి రాళ్ళతో కొట్టాడు, రక్తం కాస్తుంది, ఈ కాలు విరిగిపోయింది. కుంటూ వచ్చానండి. అని ఒక్కగారికి ఎలా తెలుస్తుంది ఈ రామచంద్రుడికి నటించాడని? దానికి ఒక స్టోరీ ఉంది, వాటికి పూర్వజన్మ జ్ఞానం ఉంది. అయితే సరే నీకు న్యాయం చేయాలన్నావు, తప్పకుండా న్యాయం చేయాలి. సరే శిక్ష వేస్తాను. శిక్ష ఎలాంటి శిక్ష కాదని రామచంద్ర ప్రభు అన్నాడు. ఏం శిక్ష వేయాలన్నాడు? శిక్ష వేయాలని చెప్పాడు. నువ్వే చెప్పే శిక్ష వేస్తున్నా ఏమైందో అన్నాడు. ఏమీ లేదు, ఒక దేవాలయానికి కానీ ఒక మఠాలకు కానీ ధర్మకర్తగా వేసేయండి అన్నాడు. ఏం ధర్మకర్తగా వేస్తే ఇంకా బాగా భోజనం దొరుకుతుంది, బాగా తింటాడు కదా, హ్యాపీ ఉంటాడు కదా, మరి శిక్ష వేసుకున్నా లేదన్నాడు. కాదు రామచంద్ర ప్రభు, నీకు అన్నీ తెలుసు, నువ్వు మహాత్ముడివి, నా చేత ఎందుకు చెప్పిస్తావు? ధర్మకర్తగా వేస్తే మఠాలకు కానీ దేవాలయాలకు కానీ తప్పు ఖచ్చితంగా చేస్తాడు, తప్పు చేయకుండా ఉండడు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా చేస్తారు వీళ్ళు. నేను పూర్వజన్మలో ధర్మకర్తగా ఉండే తప్పులు చేసి ఈ కుక్క జన్మించాను, నికృష్టమైన నీచమైన జన్మించాను అన్నాడు రామచంద్రుడు తెలియదు తెలుసండి. నాకు పూర్వజన్మ ఉన్న జ్ఞానం ఉన్నప్పటి నీ దగ్గరికి వచ్చానయ్యా. సరే చెప్పింది బాగానే ఉంది, అతను పిల్లనిపిస్తా అన్నాడు. ఏ ప్రాంతాల్లో ఉంటున్నాడు? ఆ ధర్మ స్టేషన్లో మీ దగ్గరలో మీరు కట్టించారు కదా, మీ నాన్నగారి పేరు మీద భోజనం 3 పూట్ల తినేదానికి అక్కడ తింటున్నారు కదా, అక్కడ ఉంటాడండి, అక్కడికి పోయి అక్కడ తిరిగిపోతా ఉంటాడు అన్నాడు బ్రాహ్మణుడు. అంటే అన్నాడు లక్ష్మణ్ న్యూస్ సైన్యాన్ని న్యూస్ పెట్టాలని పట్టుకొచ్చాడు. ఏమైనా కుక్కగా ఎందుకు కొట్టామన్నాడు. ఏదో కొట్టాలనుకున్నా కొట్టానండి అన్నాడు. ఓ కొట్టాలనుకుంటే కొట్టామమ్మా, నేనంటే తీనే కదా అన్నాడు. ఏం మాట్లాడతారు చూడండి. అందుకే ఊరిగా రాళ్ళు తీసుకొని ఏది పడితే దాన్ని కొట్టడం, ఏ జీవన యాక్సిడెంట్ చేయకూడదు. అది చాలా మహాపాపం, దాని పనులు అనిపించాల్సిందే. సరే నీకు కుక్కగానే శిక్ష ఏమంటున్నారు? ఏ శిక్ష చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు మా నాన్నగారు పెట్టిన ధర్మసూత్రం ఉంది కదా దశరథ మహారాజుకి, నీకు ధర్మకర్తగా ఇచ్చేస్తున్నా పో ఈ రోజు నుంచి అన్నాడు. వా కుక్కగారు ఎంత నాకు మంచి ఆనందాన్ని ఇచ్చామంటే కుక్కగారికి నమస్కారం చేసుకున్నాడు. ఆ బాధ తర్వాత తెలిసింది ధర్మకర్తగా ఇచ్చేసాడంటే అది తిరుమల ధర్మకర్తగా చేయడం కాదు, ఈవోగా లేకపోతే టీటీడీ దాని మీద చేయడం కాదు. ఎంత ధర్మం చేయాలో అక్కడ అందుకు ధర్మం చేయాలా. తర్వాత దాంట్లో వాటిని పడతాడు. అందుకే దేవాలయాలకు కానీ మఠాలకు ధర్మకర్తగా ఉండకూడదు. ఇది చాలా తప్పులు చేస్తాడు. మళ్ళీ జన్మ అనేది ఎప్పుడు వస్తుందో మానవ జన్మ. అతను చేసిన తప్పులకి ఎటువంటి జన్మించాడు తెలుసా? ఆ కాలంలో ఉండే పురుగు జన్మ వచ్చింది. నెక్స్ట్ డే కాదు, అంత భయంకరమైన జన్మించాడు. అటువంటి తప్పులు చేశాడు. ఎందుకే దేవాలయాల్లో కానీ మఠాల్లో కానీ వస్తూ ఉన్నది ధనం కానీ అది కానీ దోచేసుకుంటూ ఉంటారు. అటువంటి జన్మిస్తాడు భగవంతుడు. ఆ కుక్కగారు అటువంటి జన్మ అయ్యింది. అందుకోసం నికృష్టమైన జన్మలో మనమే తెలుసుకుంటున్నామని చెప్తారు. చూడండి కుక్క ఎంత తెలియగలదు. ఒక జన్మలో ధర్మకర్త వాడుతో ఎన్ని చేసింది అక్కడ, అందుకోసం తీసుకొని విసిరేశాడు. అందుకే ఆ శ్రీనివాసుల దగ్గర ఉండే సామాన్య విషయం కదా, ఆయన దగ్గర చేయాలని చాలా కష్టం, చాలా ధర్మంగా చేయాలి. సరే హరే కృష్ణ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు భగవంతుడు. కనుక నీవే ఈ ఉత్తమ అధమ జన్మలో పొందుటకు నీకే కారణము, నీవే కారణమైపోతున్నావు, నాకేం సంబంధం లేదు. ఈ ప్రకృతిలో వచ్చే సుఖ దుఃఖాలని నువ్వు మంచి చేసుకుంటే మంచి, చెడు చేసుకుంటే సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటావు అని చెప్తున్నాడు భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు ఈ గుణాలన్నీ బట్టి ప్రాపంచిక పదార్థములతో సంయోగం జీవునికి బంధహేతం. ఈ ప్రాపంచిక పదార్థం అంటే తినేది కాదండి. ఈ ప్రాపంచికంలో ఉండే ఏది పదార్థం అంటే ఏదైనా వస్తువు కావచ్చు. పదార్థం అంటే ఇవన్నీతో సంబంధాలు ఏర్పరచుకొని బంధహేతం అయిపోతున్నాడు. అది కావాలా, ఇది కావాలా, ఒక కోరిక కాదు. సైకిల్ ముందు కాళ్ళు నడుస్తాం, తర్వాత సైకిల్ అంటాం, తర్వాత స్కూటర్ అంటాం, తర్వాత కార్ అంటాం, తర్వాత ఏరోప్లేన్ అంటాం, తర్వాత ఇంకోటి అంటాం, హెలికాప్టర్ అంటాం, తర్వాత ఏమైపోతుంది. ఇటువంటి బంధహేతువులు తగులుకుంటున్నాం అని చెప్తున్నాడు భగవంతుడు. ఎవరు బంధహేతువులో వాళ్ళు తగులుకుంటున్నారు అని చెప్తున్నాడు. ఈ విధంగా భగవంతుడు చెప్తూ నువ్వేం చేయాలి? ఈ ప్రాపంచిక పదార్థములు అహంకార మమకారము కలిగి అట్టి దృశ్య ఉపాధితో దాని గుణములతో సంయోగం
కలిగి ఉండటం వల్ల వికారవంతుడై జనన మరణమును పొందుతూ ఈ సంసారంలో పడి కొట్టుకుంటూ మళ్ళీ పుడుతూ ఉంటామని చెప్తున్నాడు. ఏదైనా కూడా ఈ ప్రాపంచిక దాంట్లో నుంచే మనకు సుఖదుఖాలు వస్తున్నాయి. మీకు బాగా అందుకే ప్రకృతి పురుషుడు ఈ ఒక పెద్ద లెసన్గా చెప్పాడు భగవంతుడు. క్షేత్ర భాగం అంటే దీంట్లో నుంచే సుఖదుఖాలు వస్తూ ఉన్నాయండి. దీంట్లో నుంచే ఎక్కడి నుంచి వచ్చాము? ప్రకృతిలో నుంచి వచ్చాము. ఈ ప్రకృతిలోనే తిరుగుతాం. ఇక్కడే సుఖము దుఃఖము, ఈ రెండు పాపము పుణ్యము భక్తి జ్ఞానము వైరాగ్యము కర్మ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి సంపాదించుకుంటున్నాం. అంతే కదండి. ఎక్కడి నుంచి సంపాదించుకుంటున్నాం? లేదు, ఏదైనా ప్రకృతిలో నుంచి సంపాదించుకుంటున్నాము. దాన్ని జాగ్రత్తగా నువ్వు తెలుసుకొని చేయగలిగి చెప్తున్నాడు భగవంతుడు. ఈ ఉపాధి గమములతో సంఘం అంటే కలుసుకోవడం, ఉపాధి సంఘం. ఈ ఉపాధి గుణములతోనూ సంఘము ఆసక్తి మమకారము అహంకారము లేని వాడివై అసంగ నిర్గుణ చిద్రూపమే తానని భావించుతూ ఈ ప్రకృతిలో ఉన్న ఈ సంఘము ఆసక్తి మమకారము అహంకారము లేకుండా ఉండమని చెప్తున్నాడండి భగవంతుడు. అంటే నీకు ఏం కావాలో వస్తాయంటే కావాల్సినంత పిచ్చి నాగైతే పెట్టుకోగలుగుతున్నాడు చెప్తూ నువ్వు అహంకారం లేని వాడివై అసంగ నిర్గుణ చిద్రూపమే నీవని భావించి, ఆ చిద్రూపం అంటే భగవద్గీతం నీవని భావించి చిద్రూపుడివై వెలయచున్నతో ఇక జన్మాది దుఃఖం లేచది. ఇక మళ్ళీ జన్మ పెడుతుంది. చిన్మయ స్వరూపుడివి నీవు, ఆత్మస్వరూపుడివి అని నీవు ఆ ఆత్మని చింతిస్తూ ఆ చిన్మయ రూపుడిని ఆ ముద్ర నీలో వేసుకుంటే ఇక నీకు జన్మాది ఎక్కడి సుఖ దుఃఖాలు ఎక్కడి అంటున్నాడు భగవంతుడు. అంటే ఇదే పనే స్వామి మాకు ఈ శరీరం వచ్చినందుకే భార్య బిడ్డలు ఎన్ని ఉన్నంత ఆస్తి ఇస్తే ఉంచుకో, ఉండలేదు నేను ఉంచుకో, అవన్నీ కాదనుకో అంటున్నాడు భగవంతుడు. అవన్నీ నీ కాదు, నా మీద మనసు పెట్టు, చిన్మయ రూపుడే నా మీద మనసు పెట్టవా అంటున్నాడు భగవంతుడు. ఏమన్నా చెప్పాడండి? వద్దన్నాడు. ఇల్లేమో వద్దన్నా నీకు తీసుకో, నా మీద మనసు పెట్టు, భక్తితో ఉండు, అప్పుడు నీకు ఈ జన్మ దుఃఖాల నుంచి తప్పించుకోవడం చెప్తున్నాడు భగవంతుడు. ఈ సంక్షిప్తయే బంధము, సంశక్తియే అసంశక్తియే ముక్తి. ఇవన్నిటితో కలుపుకోవడమే బంధము, అసంశక్తియే విముక్తి. వీటన్నిటితో సంయోగం లేకపోవడమే ముక్తి. ఎలా ఉంటామండి సంయోగం లేకుండా? ఇంకా కుటుంబంతో సంయోగం ఉంటుంది, బంధువులతో సంయోగం ఉంటుంది, మిత్రులతో ఉంటుంది. ఎన్నిటితో సంబంధాలు ఉంటాయి మనకి బుద్ధి లేసిందని ఎన్నిటితో సంబంధాలు. కానీ ఎన్ని ఉంచుకో, కానీ నువ్వు వీటిని నాది కాదు అనుకో చెప్తాడు భగవంతుడు. ఎంతసేపు నేనున్నాను, నన్ను చూసుకోవాలి చెప్తున్నాడు భగవంతుడు. నేను నీలో ఉన్నాను చూసుకో అని చెప్తున్నాడు భగవంతుడు. ఇవన్నీ సుఖ దుఃఖమయమైనవి అని చెప్తూ ఉన్నాడు భగవంతుడు. ఈ విధంగా ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందండి. అనేక చక్రాలు ఉన్నాయి ఫ్యాక్టరీలో ఉన్నామండి. ఎన్నో యంత్రాలు పనిచేస్తూ ఉన్నాయి. కానీ మూల స్థానంలో ఒక పెద్ద చక్రానికి ఒక బెల్ట్ తగిలించుకొని ఉంటాడు. ఆ బెల్ట్ వేల కొలది యంత్రాలన్నీ ఒక్కొమ్మడిగా తిరుగుతూనే ఉంటాయి. కానీ ఆ పెద్ద బెల్ట్గా ఆగిపోయిందనుకో, మిల్లు ఉందండి, రైస్ మిల్లు తిరుగుతూ ఉంటాయి. పెద్ద బెల్ట్ ఉంటుంది ఒకటి చూడండి, పై నుంచి ఇలా వస్తుంది. కానీ చిన్న చిన్న బెల్ట్ తిరుగుతూ ఉంటాయి. ఈ బెల్ట్ కానీ తిరిగిపోతే మొత్తం అయిపోతాయా లేదా? మొత్తం ఆగిపోతాయి. ఈ విధంగా జీవుడు గుణములతోటి ఉపాధితోటి ఈ ప్రకృతితోటి సంగము త్యజించినతో ఈ క్షణమే నిలిచిపోయి జీవునికి మోక్షము కరతలామగును. అంటే ఆ బెల్ట్ కట్టేసి ఊడిపోయిందేమో ఈ చర్చని ఉపాధులన్నీ వెళ్ళిపోతాయి. ఇక నీకు సంబంధం లేదు. ఆ విధంగా భగవంతుడు చెప్తున్నాడు. ఈ ఉపాధి అంటే శరీరం అండి, ప్రకృతితోటి సంఘం. ఈ శరీరము ఈ ప్రకృతితోటి సంఘం త్యజించేయమంటున్నాడు. ఈ ప్రకృతితో ఎలా త్యజిస్తామండి? అసంశయము అంటే పనికిరాని అని నువ్వు త్యజించేసేయి అని చెప్తున్నాడు. ప్రకృతిలో చాలా ఉంటాయండి, ఇవన్నీ నాయన తెచ్చుకోకూడదు, వాటిని తెచ్చేసుకోవడమే. ఆ క్షణమే అవన్నీ నిలిచిపోతాయి. నిలిచిపోయినప్పుడు జీవునికి మోక్షం వస్తుంది. ఆ రైస్ మిల్ పెద్ద బెల్ట్ ఎప్పుడైతే కట్ అయిపోయిందో ఎక్కడెక్కడ విషయాలన్నీ అయిపోతాయి. మొత్తం ఎక్కడెక్కడ అయిపోతాయి, మొత్తం ఏమో పనిచేయవు. ఇంకా ఆ
పెద్దది అలా తిరిగి వస్తూ ఉంటుంది అది. అందుకే ఒకప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఇది జరిగిందండి. పెద్ద ఫ్యాక్టరీ అది, చాలా పెద్ద ఫ్యాక్టరీ, వేల మంది పనిచేస్తారు. అది జైపూర్ ఏదో జరిగింది. అయితే ఎంతో మంది వచ్చారు, వాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు, చాలా ఖర్చయిపోతుంది డబ్బు, ఎవరు కనుక్కోలేకపోతున్నారు. చాలా మంది 10 రోజులు సాగిపోయింది ఫ్యాక్టరీ. ఏం చేయాలో అర్థం కాదు. ఒక పెద్ద ఇంజనీర్ జపాన్ నుంచి తీసుకొచ్చారు. పెద్ద ఇంజనీర్ని జపాన్ నుంచి తీసుకొచ్చారండి. ఆయన తీసుకొచ్చి ఆయన సుత్తోడు తీసుకున్నాడు. ఇంకేం తీసుకోవాలా, సుత్తోడు తీసుకున్నాడు. కొట్టుకుంటా పోతున్నాడు, అన్ని ఇలా కొట్టుకుంటా పోతున్నాడు. కొట్టుకుంటా పోయి ఎక్కడైతే దీనికి సంబంధించిన ఆ పరికరం ఉందో అక్కడ కొట్టాడండి. కొడితే తగ్గంగా లూజ్గా జరుగుతుంది. అక్కడ పోయి చూస్తే ఒక పెద్ద బోల్ట్ ఇరిగిపోయాడు. ఆ బోల్ట్ వల్ల మొత్తం ఫ్యాక్టరీ అంతా అయిపోయింది. ఎలా కలుపుకున్నాడు ఆయన? ఎలా కలుపుకున్నాడు? ఆ జ్ఞానం అతనికి ఉంది. ఇంతమంది ఇంజనీర్లు చేయలేకపోయాడు. జపాన్ నుంచి వచ్చి ఆ బెల్ట్ దాంట్లో ఉన్న బోల్ట్ ఊడిపోయిన వల్ల మొత్తం అయిపోయింది ఫ్యాక్టరీ అంతా. ఆ మళ్ళీ తీసుకొచ్చి ఆ బోల్ట్ ఆయన దగ్గరే ఉంది, సందులో తీసుకొచ్చేసేసి ఎట్లా మిగిలిచేసి వెళ్ళిపోయాడు. దానికి ఎంత అడిగాడు తెలుసు? ఆ రోజుల్లో 10 లక్షల రూపాయలు మనం అడిగాడు. ఏంటంటే ఒక బోల్టే కదా చేసింది. ఆ బోల్ట్ కోసమే మొత్తం ఆగిపోయింది. మీరు ఎవరైనా తెలుసుకున్నారా? మరి అందుకే నన్ను ఇక్కడి నుంచి పిలవడం తీసుకుపోయింది. చూసారండి, ఒక బోల్ట్ ఆగిపోతే మొత్తం ఆగిపోయింది. అంటే ఈ ప్రకృతి కానీ మనం మరి ఆపు చేయగలిగితే మనలో ఉన్న ఉపాధితో పాటు ఈ ప్రకృతి సంబంధం, ఇక్కడ ఉన్న పాపకర్మలు ఇవన్నీ కానీ ఆపు చేయగలిగితే వెంటనే భగవంతుడు నీకు కరతలాములుగా మోక్షిస్తాడని చెప్తూ ఉన్నాడు. అంతా ప్రకృతితోనే మన సంబంధం. అదే ప్రకృతి పురుషుడు. ఈ ప్రకృతిలో నుంచే ఏ బంధమైన సుఖమైన దుఃఖమైన వస్తుంది. అది తెలుసుకొని జీవుడు ఉత్తమమైన మార్గానికి అలవడుతున్నాడు. జీవుడు ఉత్తమ నీచ జన్మలను పొందుటకు కారణమేమి? గుణముల కూడా ప్రకృతి కూడా అతని కలయికయే అట్టి జన్మాది దుఃఖములు. అంతే కదండి. గుణములు, ఎటువంటి గుణాలు నీవు పొందుతావో, సాత్విక గుణమా, మంచి గుణమా, ఏ గుణం, ఆ గుణాలతోటి ఈ యొక్క ప్రకృతి కూడా, ఈ ప్రకృతిలో నుంచి వచ్చే దాంతోనే ఈ జీవుడు జన్మాది దుఃఖములకు కారణమవుతూ ఉన్నాడు. ఏదైనా దీంట్లో నుంచి వస్తూ ఉన్నాయి. ఈరోజు పక్కన ఏదో వాడు కొన్నాడు, వెంటనే నేను అనుకుంటా, అరే అతను కారు కొన్నాడు, నేను దాకా కష్టపడుతుంది, అతను ఎలా కొన్నాడు, నేను కూడా ఎలా కొనాలా మళ్ళీ ఆ దుఃఖాలు వెళ్ళిపోతుంటారు. ఇదే మళ్ళీ ఉంటా. పక్కన ఏదో కొన్నాడు, ఆయన 10 జన్మలో ఎవరో పెట్టుకుంటాడు, కొన్నాడు, నీకెందుకు కావాలా, నువ్వు పెట్టే అవకాశం నీకు వచ్చేదానికి ఈ బాధ ఎక్కువైపోతానికి లేనిపోని బాధ తెలుసుకొని ఆ దుఃఖాలు భయమైపోతున్నాడు. అది ఈ ప్రకృతిలో నుంచే దుఃఖాలు తెలుసుకుంటున్నాం మనం. ఈ దుఃఖాన్ని అదుపు చేయమంటున్నాడు భగవంతుడు. కాబట్టి జన్మ రాహిత్యం ఉపాయం ఏమి? వివేకం ద్వారా ప్రకృతితోనూ ఆ ప్రకృతితో కూడా ఈ తెలివితో ప్రవర్తించమంటున్నాడు. ఈ ప్రకృతి సామాన్యమైనది కాదండి. ఇది సామాన్యమైనది కాదు. ఇది మామూలు ప్రకృతి కాదు, మాయ. ఈ మాయ అమ్మవారి మాయ. ఇది కృష్ణ మాయ విలాసిని. ఇదంతా ప్రకృతి. ఆయన చేతుల్లో ఒక్కడే పెట్టుకున్నాడు ఆ మాయని ఛేదించేశాడు. ఆ మాయని ఆయన వసూలు చేసుకున్నాడు. ఆయన ఏం చెప్పే చేస్తుంది ప్రకృతి. గుణములతోనూ ఉపాధితోనూ దృశ్య విషయములతోనూ సంగములు సంశక్తిని త్యజించుటే. అంటే బాగా తెలివితో వివేకంతో. వివేకం కావాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలండి. సామాన్యంగా వివేకం అంటే సామాన్యం. వివేకానందుడు అని ఎందుకు వచ్చింది ఆయనకి? నరేంద్రుడు ఆయన పేరు. జ్ఞానవంతుడు అయ్యాడు, అందుకోసం ఆయన పేరు వివేకం. వివేకం అయిపోయింది ఆయన. జ్ఞానం పేరు కాదండి. వివేకం అంటే జ్ఞానం, విపరీతమైన జ్ఞానం అని అర్థం. ఈ వివేకం అనే దాంతో ప్రకృతి, వివేకం ద్వారా ప్రకృతితోనూ ఈ గుణాలతోనూ ఉపాధికి దృశ్య విషయములతోనూ ఈ యొక్క సంశక్తిని త్యజించుటే. ఈ 4 రకాలు త్యజించాలని చెప్తున్నాడు. ప్రకృతి, గుణాలు, ఉపాధి, దృశ్య విషయాలు ఇవన్నీ కూడా త్యజించేయమంటున్నాడు భగవంతుడు. త్యజించేయడం అంటే తీసుకునేయడం కాదు, వివేకంతో చేయాలని. అంతేగాని భగవద్గీతలో కృష్ణుడు ఏంటి చెప్పాడు? శరీరం అంటే అని చెప్పలేదు. శరీరం మనం అందరికీ అన్ని చేస్తున్నాం. వివేకంతో చెయ్యి చెప్తున్నాడు, తెలివితో చెయ్యి నువ్వు అని చెప్తున్నాడు భగవంతుడు. పద్దానికి భగవంతుడు మా దగ్గరికి రాదు కదండి. భగవంతుడే చేస్తాడండి, అన్నిటికీ భగవంతుడేనండి కారణం.
భగవంతుడు మా అమ్మాయికి పెళ్లి చేస్తారండి. ఎలా చేస్తారు భగవంతుడు? ఎలా చేస్తారు? మీ అమ్మాయికి పెళ్లి ఎట్లా చేస్తారు? కాలేదు. మా అమ్మాయి కూడా పెళ్లి కాలేదండి. కాలేదు. నమ్మితినామనమున సనాతనులైన ఉమా మహేశ్వరులను పురాణ దంపతులు మీరు భజింతులదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశ్రీ కదమ్మ. నాకు ఆ శ్రీకరణ తెచ్చి వివాహం చేయవమ్మా అని రుక్మిణీదేవి అడిగింది. ఆమె అడిగితేనే పెళ్లి చేసింది. మరి ఎందుకు వెళ్ళిందని ఆ కొండ మీదకి విధాన దేశంలోకి ఆ ఉమా వయసుకు ప్రార్థించింది. అలా ఏదో ఒకటి భగవంతుని మనం ప్రార్థిస్తేనే కదా ఏదైనా ఇచ్చేది. ఏది లేకుండా అంతా భగవంతుడే చేస్తానండి. కష్టాలు ఇచ్చినా భగవంతుడేనండి, సుఖాలు ఇచ్చినా భగవంతుడేనండి. ఏ సంబంధం అండి భగవంతుడికి? అంటే అదే పని ఆ కృష్ణ పరమాత్ముడికి 7 కొండల కూర్చొని మన కష్టాలు మన సుఖాలు ఆయన తీసుకున్నాడా? ఆయనకి సంబంధం లేదండి. అసలు ఆయన అనుకుంటుంది మన తండ్రి. మరేమో మన తండ్రి గారు ఆయన తీసుకున్నాడా? మన కష్టాలు సుఖాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ ప్రకృతిలో లేని కొన్ని కష్టాలు లేని కొన్ని సుఖాలు వివేకంతో ప్రవర్తించు అని భగవంతుడు చెప్పేది. తెలివి లక్షణంతో ఏదైనా చేయి అని చెప్తున్నాడు భగవంతుడు. భగవంతుడు ఏమైనా చెప్పాడండి? తెలివితో ప్రవర్తించు అంటున్నాడు. ఈ విధంగా దేహము, పురుషుడు, జీవుడు సాక్షాత్ పరబ్రహ్మయే. ఈ దేహం అందరి పురుషుడు ఎవరు? జీవుడు సాక్షాత్ పరమాత్మ అని చెప్పేశాడు. మళ్ళీ లాస్ట్కి ఈ జీవుడు అంటే పరమాత్మయే. ఇప్పుడు దాకా కష్టాలు మనం అనుభవిస్తుంటే పరమాత్మ అంటే పరమాత్మే అనుభవిస్తున్నాడు ఈ కష్టాలు. ఎవరు అనుభవించడం లేదు. అందుకే భగవంతుడు చెప్తున్నాడు, ఈ ప్రకృతిలో ఏ జీవరాశిని హాని చేసినా నాకు చేసినట్టే. ఎక్కడన్నా ఒక జీవరాశి ఉంటే నాకు చిన్నగా ఇంజక్షన్ అలా అన్నట్టే భగవంతుడు. అంటే ఎందుకంటే ఇదంతా ఆవించబడినాక నేను భగవంతుడు చెయ్య కాదు. ఎక్కడ చూసినా ఆవించబడినాడు. ఇలా ఆవించిపోయి పడుకుంటున్నాడు భగవంతుడు. ఎక్కడ చూసినా కూడా ఈ ఒక గోడ కదండి, కొన్ని కోట్ల 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 గోడలు భగవంతుడు ఉంటాయి. భగవంతుడు ఇలా పడుకుంటున్నాడు అన్నప్పుడు గోళాలన్నీ నాకు వస్తాయి. ఒక్కసారి శ్వాస వదిలేంటే ఇవన్నీ ఈ రంధ్రాల నుంచి బయటకు వెళ్ళిపోతాయి. మళ్ళీ వాటి విశ్వంలో కలిసిపోయి వాటి పని ఏం చేసుకుంటాయి. మళ్ళీ ఒక్క శ్వాస తీసుకుంటాడు, మళ్ళీ మొత్తం వచ్చేస్తాయి. ఒకటి గోళం కదండి, అండపిండ బ్రహ్మాండాలన్నీ ఆయన నుంచి వస్తుంది కనుక ఇంత దెబ్బతిగిలినా భగవంతుడు తగిలింటే అంటే ఎక్కడి నుంచి వచ్చాము? భగవంతుడి నుంచి వచ్చాము. భగవంతుడికి వెళ్ళిపోవాలి. ఆశ్చర్యం కదండి. ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎక్కడికి పోతామో తెలియదు. ఈ మధ్యలో ఈ రాత్రి ఇప్పుడు 8 అయిపోయి వస్తుంది. కాసేపు అయిన తర్వాత ఇంటికి వెళ్తాం. ఎవరెట్లా నిద్రపోతారో తెలియదు. ఎంత ఆనందంగా ఉంటుందో నిద్రపోతుంది. ఆనందం డోలికిల్లో ఉంటుంది నిద్ర. నిద్ర అనేది అంత ఆనందంగా ఉంది. కాసేపు అయిన తర్వాత నిద్రపోయితే బాగా నిద్రపోయా అంటాడు. చూడండి అలిసిపోయినా అంటాడు. ఏంటి మాయ చూసారండి? ఎడబాటు తెలియదు శరీరం. మళ్ళీ పొద్దునే లేస్తాం. ఎవరు లేపుతున్నారు? ఎవరు నిద్రపోతున్నారు? ఎవరు మేలుకుంటున్నారు? జాగృతి స్వస్తి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ ఎవరు? భగవంతుడి. మనం చేస్తున్నామా? మనకే సంబంధం. కానీ నువ్వు మేలుకున్నప్పుడు చేసే పనులన్నీ నీ, నిద్రపోయినప్పుడు చేసే పనులు నీ కాదు. ఆ నిద్రలో కూడా నీకు కళ వస్తుంది. ఆ కళ ఎవరు తెప్పిస్తున్నారు? నువ్వేమో తెప్పిస్తున్నావా? ఇంకా కళ భారీ కాకపోతే ఇది కూడా కళే, ఇది కూడా కళే. అది కళే, ఇది కళే. ఇది అవాస్తవమే, అది అవాస్తవమే. రెండో రెండే. నారాయణుడు ఒక్కడే సత్యము. అది భగవంతుడు చెప్పేది. కనుక జీవుడు సాక్షాత్తు పరమాత్మయే. కనుక అన్ని జీవరాశులని ప్రేమించమని చెప్తున్నాడు భగవంతుడు. ఉపద్రష్టాను అంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. పురుషుడు ఆత్మ ఈ శరీరము ఉన్నప్పటికీ శరీరము కంటే వేరైన వాడు. ఎవరండి? మనమే. ఎవరో కాదండి. మళ్ళీ పురుషుడంటే ఎక్కడ బాగుతూ మనమే. ఆత్మ. ఆత్మ ఈ శరీరము ఉన్నప్పటికీ శరీరం కంటే వేరైన వాడు. ఈ శరీరంలో ఉన్నప్పటికీ శరీరం కంటే వేరైన వాడు. ఈ శరీరానికి సంబంధం లేదు. అది ఆత్మ. పురుషుడు సాక్షి భూతుడు. సాక్షిగా చూస్తూ ఉంటాడు. అనుమతించువాడు, భరించువాడు, అనుభవించువాడు, పరమేశ్వరుడు, గొప్ప ప్రభువు, నియామకుడు, పరమాత్మయే అని చెప్పబడుతున్నది. ఇప్పుడు చూడండి భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ శరీరాన్ని వేరు
ఆత్మే పరమాత్మ పురుషుడు. ఆయనే ఇవన్నింటినీ కూడా సాక్షిగా చూస్తూ ఉంటాడు, మనందరినీ అనుమతిస్తూ ఉంటాడు, భరిస్తూ ఉంటాడు, అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి వాడినే పరమేశ్వరుడు, గొప్ప ప్రభువు, నియామకుడు, అంతా నియమించేవాడు, అన్ని నియమించేవాడే నియామకుడు అని పరమాత్మ చెప్తూ ఉన్నాడండి. ఉపద్రష్ట, యజ్ఞమునందు ఉపద్రష్ట అనువాడు సాక్షి మాత్రుడుగా ఉండును. అంటే ఆత్మ శరీరమునందు పరమ, శరీరము కంటే వేరుగా పరముగా ఉన్నవాడే దేహేంద్రియాలకు సాక్షిగా వెలిగించున్నాడు. అంటే ఇప్పుడు యజ్ఞం ఉందండి, యజ్ఞం చేసేటప్పుడు ఉపద్రష్ట అంటే యజ్ఞం చేసేవాడు సాక్షిగా ఉంటాడు. అట్లే ఈ ఆత్మ శరీరమునందు శరీరము కంటే వేరుగా ఉంటుంది. అందుకోసం ఈ శరీరం నేను కాదు, నువ్వెవరు? ఆత్మవి. మరి ఈ శరీరం ఎవరు? నువ్వు తెచ్చుకున్న శరీరం. మళ్ళీ ఈ శరీరం నీవైతే ఈ శరీరం ఇక్కడే ఉండాలా లేదా? మరి ఈ శరీరం ఇక్కడే ఉండాలా? మరి చిన్నప్పటి నుంచి నువ్వు అలాగే ఉండాలా లేదా? లేదు, రోజు రోజు పెరిగిపోతున్నావు. కొంత పెరిగిన తర్వాత కొంత తరిగిపోతున్నావు, తరిగిపోయిన తర్వాత పడిపోతున్నావు. ఎందుకు పడిపోతున్నావు? ఈ శరీరం తెచ్చుకునింది, అప్పుగా తెచ్చుకున్నావు. ఈ శరీరం భగవంతుని అడిగి అప్పుగా తెచ్చుకొని మళ్ళీ శరీరం అప్పుగా భగవంతుడికి ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు. అది ఈ శరీరానికి ఆత్మకి అంత లింక్ ఉందండి. ఆత్మస్వరూపంలో మనందరము, ఈ శరీరం కాదు. ఇప్పుడు శరీరం అంటే అంతా ఒకటే చూడండి. శరీరం అంతా ఒకటే, కన్నదే, ముక్కదే, నోరదే, పళ్ళదే, ఆ పళ్ళే ఈ పళ్ళు, ఈ పళ్ళే ఆ పళ్ళు. ఇక్కడ హార్ట్ ఆపరేషన్ చేస్తే మీలో ఎలా ఉందో ఈ శరీరం ఎలా ఉందో అలాగే ఉంటుంది. హార్ట్ అందరికి ఎన్ని వెయిన్స్ ఉన్నాయి అన్ని వెయిన్స్ పెట్టాడు భగవంతుడు. నాకే 70 పెట్టి నీకు 72 పెట్టా, 72 నాడులతో తిరుగుతూ ఉండదు ఈ శరీరం అందరికీ. భగవంతుడు సృష్టి చూడండి, శరీరం ఆత్మ భగవంతుడు చెప్తున్నాడు. కనుక ఈ శరీరము వేరుగా పరమగా ఉన్నవాడే దేహేంద్రియములకు సాక్షిగా వెలిగించున్నాడు. ఈ యొక్క దేహేంద్రియాలన్నిటికీ భగవంతుడు సాక్షిగా ఉన్నాడు. కావున జీవుడు తాను వాస్తవంగా అట్టి పరమాత్మ స్వరూపుడే అని దేహేంద్రియాలు కాదని భావించాలి. దేహ ఇంద్రియాలు, ఈ దేహము ఇంద్రియాలు, దేహేంద్రియాలు అంటే ఈ దేహము ఇంద్రియాలు ఇవన్నీ కూడా వేరు కాదు, వేరు, నువ్వు ఆత్మవి అని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. మహేశ్వర పరమాత్మ దేహస్మిన్, మహేశ్వర పరమాత్మ దేహేస్మిన్ అని చెప్తున్నాడు భగవంతుడు. ఉపద్రష్ట అంతాచ భక్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యక్తో దేహేస్మిన్ పురుషః పరః. భగవంతుడు జగన్నాథుడైన పరమేశ్వరుడు పరమాత్మ ఈ దేహమందే వర్తించుచున్నాడని స్పష్టమవుతున్నది. ఈ జగన్నాథుడు, ఆ జగన్నాథ స్వరూపుడు పరమాత్మ ఈ దేహమందు సాక్షిగా వర్తించుచున్నాడు. ఈ ప్రకారంగా భగవానుడు జీవునికి అతి సమీపమున ఉండటం వల్ల ప్రయత్నపూర్వకంగా సులభంగా భగవంతుని చేరుకోవచ్చని చెప్తున్నాడండి ఆ జగన్నాథుడు. వారికి దూరములకు ప్రయాసపడి వెతుక్కోని అవసరం లేదు. మనం పూరి జగన్నాథ అంటే పూరి జగన్నాథ వద్ద చక్రాలకు అవసరం కాదు, పోన అవసరం లే. ఓ కాదంటా, నీవు జ్ఞానవంతులైన తర్వాత ఎక్కడికి పోనవసరం లే, నీలోనే ఉన్నాడు. అజ్ఞానంలో ఉన్నప్పుడే తిరుగుతూ ఉంటామని ఎవరైనంతే, ఏ జీవుడైనంతే కాశీకి పోతాం, గంగలో స్నానం చేస్తాం, పుణ్యం అంటాం, యమునలో స్నానం చేస్తాం, గోదావరి, కాశీ, గంగ ఎన్ని నాయన చెప్పలేదు. ఎన్ని చేసేవాడంటే ప్రతి పుష్కరానికి వేస్తున్నానండి. నేను వచ్చినప్పుడల్లా గంగలో స్నానం చేస్తాను, యమునలో స్నానం చేస్తాను, నర్మదాలో స్నానం చేస్తాను, ఆ నీళ్లు చేస్తాను, అవి పోసుకుంటాను. కానీ నేను చేసే పనులన్నీ అవ్వలేదు. ఇంకా గంగలో స్నానం చేసేవి, నర్మదాలో స్నానం చేసేవి, పినాకిరిలో స్నానం చేసేవి అట్టని కాదండి భగవంతుడు చెప్పేది. నువ్వు చేయవలసిన స్నానం ఎక్కడో తెలుసా? నీ శరీరంలోనే ఉంది. ఆ యొక్క ఆ గొప్ప భక్తి అనే పుష్పాన్ని తీసుకొచ్చి నా పదాలు చేతపెట్టు అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఆ భక్తి అంటే ఈ కామ క్రోధ మోహ మదమార్చములన్నీ కూడా నీవు అడ్డు తొలగించుకుంటే
నువ్వు జ్ఞానవంతులైన నీలో దేదీప్యమైన జ్ఞానం వెలిగిపోతూ ఉంటుంది, చీకటి పోతుంది. అంతవరకు నీకు ఏ నాడు కూడా చీకటి పోదు. ఎన్ని కాశీ యాత్రలు చేసినా, ఎన్ని ద్వారకా యాత్రలు చేసినా, ఎన్ని నామాలు చదివినా మనం తప్పులు చేసుకునే ఉంటే ఇక అదే అనర్థకం, వేస్ట్ అని భగవంతుడు చెప్పేది. ఎందుకంటే భగవతత్వం చాలా భయంకరంగా ఉంటుందండి. కత్తి మీద సాము లాంటిది, కత్తి మీద సాము లాంటిది. కత్తికి తేనె పూస్తే ఎలా ఉంటుంది, రెండు సైడ్లు పొదులు అలా ఉంటది భగవతత్వం. అది తెలుసుకుంటే ఆ కత్తినే మనం ఇచ్చేయచ్చు, అది తెలియకపోతే మనల్ని కోసేస్తుంది. అలా ఉంటుంది భగవతత్వం. చాలా ఎంతమంది పడిపోయారో భగవతత్వంలో. అదని ఇదని ఓ పత్రాలు యంత్రాలు ఒలిచి గుడ్డలు వేసుకొని బంగారు గొలుసులు వేసుకొని ఎలా చెప్పడం పెద్ద సమస్య ఏం కాదండి. నీ చేతికి ఇస్తే పుస్తకం చూసి రోజు చదవమన్నా కూర్చొని 10వ తరగతి తీసుకొచ్చి అనుభవం గలవాడిని తీసుకొచ్చి చెప్పాలి. ఇది చెప్పింది చేయగలగా అటువంటి వాడు కావాలి మనకి. ఇది కృష్ణుడు ఏం చెప్పాడో అది చేయాలి ఇక్కడ భూమి మీద. ఒక్క ధర్మమైన చేయాల. కించిత్ ధర్మ ధనుంజయ, ఇంత ధర్మం చేస్తే చాలా ఆనందిస్తారా, ఇంత ధర్మం చాలా అన్నాడు. అది భగవతత్వం అంటే సామాన్యం కాదండి. విన్నామంటే ఇంతన్నా చేయగలగాలి అని భగవంతుడు చెప్తున్నాడు. నీకు అప్పుడు భగవంతుడు ఆనందం చూపిస్తాడు, అంతే కదండి. ఎవరికన్నా ఎంత పెడుతున్నారు ఆనందంగా, కృష్ణార్పణం కృష్ణ పరమాత్ముడు ఇచ్చాడు, అది ఆ కృష్ణుడికి పెడుతున్నారని ఆయన ఆనందం కలిగితే కృష్ణుడి కనిపించడంటే కనిపించేటువంటి ఖచ్చితంగా నీకు కనిపిస్తాడు. ఆ తత్వానికి వెళ్ళాలి. మనం ఏం చేస్తున్నా కూడా భగవద్ భక్తిలోకి వెళ్ళాలి. ఏదైనా కృష్ణ పరమాత్ముడే అని చెప్పి భగవతత్వం అలా ఉంటుందని. మంచి పనులన్నీ భగవంతుడు, చెడ్డ పనులన్నీ నేను చేస్తూ ఉన్నా. అందుకే కదా నేను 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 అంటున్నాం చూడండి. అన్నిటికీ ఆ నేనే అన్నిటికీ మూల కారణము. ఆ నేను పోతే అహంకారం పోయినట్టే. నేను చేయడం లేదు, అన్ని మంచి పనులన్నీ భగవంతుడు చేస్తున్నాడు. ఈ చెడ్డ పనులు నేను చేస్తున్నాను కృష్ణ. ఈ చెడ్డ పనులు కూడా పోతే నేను ఎవరిని ఎన్నికలేదు, అంతా మీరే అని భగవంతుడు చెప్పేది. మనం ఈ విధంగా భగవంతుడు చెప్తున్నాడు. ఎక్కడో దూర దూర ప్రాంతాలకు మీరు వెతుక్కొని ప్రయాసపడక్కర్లేదయా, నేను మీ దగ్గరే ఉన్నా. నువ్వు తెలుసుకోగలిగితే నీ ఆ దేహము అతి సమీపంలో ఉన్నాను తెలుసుకోగలిగితే, నీకై నీ దేహంలో నువ్వు అనుకుంటే నేనున్నా. మొత్తం ఉన్నానంటే ఎక్కడ చూసినా ఆవరించిపోయినా. ఓం విష్ణు విష్ణు వసుత్కారో, ఎక్కడ చూసినా ఆవరించిపోయినా. అది తెలుసుకుంటే చాలు. ఇక ఎక్కడికి పోనవసరం. ఓ తిరుగు అంతా ఎక్కడ కూర్చున్నా నీకు కాశీ కనిపించాల్సిందే. గలగల 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 గంగా నది ప్రవాహం. ఎక్కడ చూసినా యమునా నది, ఎక్కడ చూసినా శివలింగాలే, ఎక్కడ చూసినా కృష్ణుడే. నువ్వు పురిగో జగన్నాథ రథచక్రాలు లాగుతున్నారు, కొన్ని కోట్ల మంది లాగుతున్నారు. నువ్వు కూడా అమ్ముడు పట్టుకో లాగినట్టే. ఇప్పుడు నాకు లాగినట్టు అంతేనండి, అయిపోయింది. మనం కూడా లాగేశాం. ఈ కృష్ణుడు చెప్పేది నీలోనే రథాన్ని పెట్టుకో, నీలోనే పురిలో పెట్టి అన్ని నీలోనే పెట్టుకుంటున్నాడు. అందుకే ఒక మహాభక్తులు ఎవరు అలాంటి చెప్పుకున్నాడంట భగవద్గీత. ఈయనేమో కంఠోపాఠంగా ఏందో చెప్తున్నాడంట. చెప్తుంటే ఇంకొక అతను అక్కడ కూర్చొని భగవద్గీత బాగా ఇలా పెట్టుకొని పుస్తకం సాయి చూస్తా, కొద్దిగా ఏడ్చుకుంటా, కొద్దిగా నవ్వుకుంటా ఉన్నాడంట. ఏం చెప్పేది వింటాలే, అక్కడ చూసుకొని అన్ని చూసుకుంటా నవ్వుకుంటా ఉన్నాడంట. అంటే ఆయన ఈ చెప్పేది ఆలోచిస్తున్నాడు, కానీ పుస్తకం సాయి చూసుకున్నాడు ఆయన. తర్వాత నేను అడిగాడంట, ఏమైనా నువ్వు బుక్ చదువుకుంటున్నావు, నేను చెప్పేది ఏంటో లేదు, మీరు చెప్పేది ఇంట్లోనే ఉన్నానండి, ఇక్కడ ఇలా చూస్తూ ఉన్నానండి. ఏంటంటే నాకు కళ్ళు కలిపేవాడి, చెవులు బాగా వినిపిస్తాయి, అందుకోసం మీరు చెప్తున్నారు కదా. ఎత్ర యోగేశ్వర కృష్ణం అంటుంటే, ఎత్ర పాతో ధనుర్ధర అంటుంటే ఆ ధనుర్భాగుడు అనుకుంటే కృష్ణుడు ఆయన కనిపిస్తున్నాడు. ఆయన కృష్ణుడు కనిపిస్తున్నాడంట. ఏం చెప్తుంటే కృష్ణుడు ఏమేం చేస్తున్నాడు కనిపిస్తున్నాడంట. ఆశ్చర్యపోయాడంటే చెప్పే ఆయన ఎలా కనిపిస్తున్నాడంటే, నా దృష్టంతా కృష్ణ పరమాత్మ మీదే ఉందండి, అందుకోసం కృష్ణుడు ఆ పుస్తకంలో కనిపిస్తున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు మీరు భక్తులు, ఆయన కూర్చున్నాయని భక్తుడా? మీరు భక్తులు, కూర్చున్నాయని భక్తులు కాదు. నేను చెప్పడం వరకే. ఈయన ఏదో చెప్పుకుంటా పోతున్నాడు, ఈయన నేను చెప్తుంటే ఎక్కడ ఆలోచన చేస్తున్నాడు. ఆయన అలా కాదు, అనేకమైన దృష్టితో ఈయన చెప్పేదాన్ని అలా చూస్తూనే ఉన్నాడు. కళ్ళు లేకపోయినా చూస్తూ ఉన్నాడు. చేశాడు అది కృష్ణ తత్వం అలా చూడగలగాలన్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఒకసారి గోవింద అంటే
ఎవరండి ఆ గోవిందుడు? ఆ చిన్ని కృష్ణుడే, గోవర్ధనకి చెప్పిన ఆ గోవిందుడు ఆయన ఏంటంటే. అందుకే 7 కొండల మీద పోతే గోవింద అనే పదం తప్పితే ఏది అవసరం లేదన్నాడు ఆ గోవిందుడు. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే. జై పాండురంగ విఠల పండరీనాథ విఠల జై పాండురంగ విఠల పండరీనాథ విఠల జై జై పాండురంగ విఠల పండరీనాథ విఠల జై పాండురంగ గోవింద